కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం గోవెన గ్రామ పంచాయతీ పరిధిలోని నాయకపుగూడ గ్రామంలో తాగునీటి సమస్య రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తుంది. వర్షాకాలంలో చెరువులు, వాగులు, గుంతలు నీటితో నిండిన గ్రామస్తులకు మాత్రం స్వచ్ఛమైన త్రాగునీరు అందని ద్రాక్షగా మారింది. కోట్లు వెచ్చించి అమలు చేసిన మిషన్ భగీరథ పథకం గ్రామంలో అందుబాటులో లేకపోవడంతో ప్రజలు మళ్లీ చెలిమెలు, గుంతల్లో నిల్వ ఉన్న నీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. మహిళలు, వృద్ధులు, చిన్నారులు ప్రతిరోజు కిలోమీటర్ల నుంచి నడిచి చెలిమెల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల కారణంగా చెలిమెల నీరు పూర్తిగా కలుషితమవుతున్నప్పటికీ మరో మార్గం లేక అదే నీటిని తాగుతున్నామని చెబుతున్నారు. దీంతో గ్రామంలో జ్వరాలు, విరేచనాలు, కడుపు సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మా తిర్యాని మండలం గోవెన గ్రామ పంచాయతీ నాయకపుగూడలో వర్షం వచ్చి నీళ్ళన్నీ మొత్తం మురికి నీళ్ళు అయినాయి. ఇట్లాంటి నీళ్ళు తాగినేమో మాకు వర్షం వస్తేనే బాగా తిప్పాలి. ఏ సార్ గురించి ఏం లాభం? ఈ మీటింగ్కి పోతారు, ఆ మీటింగ్ పోతారు, ఎంతోమంది సార్లు వస్తారు. అయినా మాకు నీళ్ళ సౌలభ్యం ఏ సార్ చేయడు, ఏ సార్ మమ్మల్ని పట్టించుకోడు. మురికి నీళ్ళు తాగి ఉండుడే కానీ ఏం లాభం లేదు. ఈ మురికి నీళ్ళు తాగితే జ్వరాలు వస్తాయి అంటే రావా? జ్వరాలు వస్తాయి, అన్నీ అవుతాయి. అన్నీ ఏమెళ్ళయి చక్కగా లేవు, ఈ నీళ్ళు చక్కగా లేవు. ఏ సార్ మీటింగ్ పిలిచి ఏం లాభం? ఏ సార్ పిలిచినా నాకు ఒక బోరు వెలిచేటోళ్ళు కాదు, ఒక బావులు చక్కగా చేసుకోవాలి.